ఎలా ఉన్నారు? నేనండి మీ వెంకటరత్నాన్ని. బాగున్నారా? అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. దాని సందర్భంగా గుడికి వెళ్ళి వచ్చాను. ఆ వీడియో చేయటం కూడా కొంచెం లేట్ అయింది. పాటలు పెట్టాను, వీడియో పెట్టాను, ఆ గుడికి సంబంధించిన వివరాలు ఇచ్చాను. చూడండి, పుట్ట దగ్గరికి వెళ్ళాము, పాలు పోసాము, అభిషేకాలు అన్నీ అయిపోయినాయి. చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు మరి మన సంస్కృతి సాంప్రదాయాలు, మన పండగలు మొదలైనవి గౌరవించుకోవాలి, పాటించాలి, అనుసరించాలి. సరే, పాఠంలోకి వెళ్ళిపోదాం. ఈ పాఠం నా వీడియో చూస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. కాస్త నా కోసం టైం కేటాయించండి. రోజు కనీసం 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, తొందరగా ఒక నెల రోజుల్లో నాకు అయిపోయింది. సరే, పాఠంలోకి వెళ్ళిపోదాం అండి. పాఠం వీర తెలంగాణ చెప్పుకుంటున్నాం. తమ్నైల్లో ఇచ్చినట్టుగానే నేను ఇక్కడ పెడుతున్నా. తమ్నైల్లో ఏమి ఇచ్చానంటే తెలంగాణమా అద్భుత కళాఖండమా అని ఇస్తున్నాను. దాని గురించి వివరాలు ఇక్కడ వివరిస్తాను, సాధ్యమైనంత వరకు చూస్తాను. ఇక్కడ చూడండి, మనం చెప్పుకునే పాఠం వీర తెలంగాణ 3వ పాఠం. తెలంగాణమా అద్భుత కళాఖండమా. ఇక్కడ ఎందుకు ఇచ్చామో చూద్దాము. సరే, నేను ఎంతవరకు చెప్పుకున్నాము దానికి కంటిన్యూషన్ ప్రవేశికలో ప్రవేశిద్దాము. చూడాలి, టెక్స్ట్ బుక్ తీయండి, చదవాల్సిందే. చదువుతున్నా. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు అరుదుగా ఉంటారు. సముద్రం చెలికట్టు దాటడం ఎవరు ఊహించలేరు. కానీ తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను, అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేల మీద జరిగిన విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు, ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాల్లో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలల మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి పద్యాల్లో విని ఉత్తేజితులం కావడానికి ఈ పాఠంలోకి పయనిద్దాం. కాబట్టి ఈ పాఠంలోకి ఇలా దాశరథి మన్ని లాక్కొచ్చారు. సముద్రం ఉప్పొంగటం ఎప్పుడన్నా చూసామా? ఉప్పొంగటం అంటే అలలు రావటం కాదండి. ఉప్పెన వచ్చిందంటారే, అంటే ఊళ్ళకు ఊళ్ళే కొట్టుకుపోతాయి, ఎవరు ఉండరు అక్కడ చూడటానికి. అలాగే చెలియకట్టు దాటటం అంటే ఒక హద్దు ఉంటుంది, ఆ హద్దును కూడా దాటొస్తుంది, దాన్ని చెలియకట్టు అంటారు. అట్లానే ఆ చెలియలి కట్టు అంటే ఏంది? సముద్రం యొక్క ఆ హద్దు దాటరాడు. అవి చూడలేదు. అయితే ఇక్కడ ఈ దాశరథి చెప్పినట్లుగా, దాశరథి గారు చెప్పినట్లుగా చూద్దాం ఏం జరిగిందో. అసలు ముందు పద్యాన్ని చదువుకుందాం, దానికి భావాన్ని చెప్తాను, ప్రతిపదార్థాన్ని చెప్తాను, దాన్ని ఎలా ఆర్డర్లో పలకాలో చెప్తాను, తర్వాత నా వివరణ ఉంటుంది. టెక్స్ట్ బుక్ ఆధారంగా ఒకసారి చూడండి. ఓ తెలంగాణ, నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములి భూతల మెల్ల నొక్క ముగి బొబ్బలు పెట్టినట్లు తోచే. ఓహో, తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయ రుప్రీత జలేజ సూన తరళీకృత దేవనదీ తరంగముల్ అని చెప్పి కవి ఇక్కడ అద్భుతమైన పద్యాన్ని ఇచ్చాడు. ఈ పద్యాన్ని మనం ఇలా చదువుకొని వెళ్ళిపోతాం. ఈ పద్యాన్ని ఎలా చదవాలో చదివాను. ఇక ఇప్పుడు దీనికి భావాన్ని చెప్పుకుందాం. ఒకసారి భావం చెప్పుకున్నాక ప్రతిపదార్థం చూద్దాం. లేకపోతే ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలుగా చెప్తే అర్థం కాదు, చివర్లో అయినా చెప్పాలి. అదేదో ముందు చెప్తాను, కొంచెం అర్థమైనాక మీకు ప్రతిపదార్థం చూద్దాం. ఇక్కడ కవి ఏది ఇచ్చారో అది చెప్తున్నాను నేను, తర్వాత నా పద్ధతిలో నేను చెప్తాను. ఓ తెలంగాణమా, నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్క మారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా, ఉదయించిన సూర్యుని కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాలచే చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి. ఇది భావం. అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణమా అంటే తెలంగాణ ప్రజలు నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు. ఇదేందో చూద్దాము. ఇక్కడ భావం అయితే చదివాను, ఇప్పుడు మళ్ళీ పద్యంలోకి వెళ్ళి ప్రతిపదార్థంలాగా ఒక్కొక్క పదాన్ని చూద్దాం, అర్థం చెప్తాను, తర్వాత క్రమంలో పెట్టడం చూద్దాం. ఓ తెలంగాణ, ఓ తెలంగాణ, ఓ తెలంగాణ రాష్ట్రమా, నీ పెదవులొత్తిన శంఖ మహారవములు, నీ పెదవులతో ఏదైతే శంఖాన్ని పూరించావో, మహారవములు ఆ గొప్ప శబ్దాలు, ఆ ధ్వనులు ఈ భూతలమెల్లా, భూతలము ప్రపంచం అంతా కూడా ఒక్కసారిగా ఒక్క పాటుగా బొబ్బలు పెట్టినట్లు తోచే, ఒక్కసారిగా ఉలిక్కి పడేటట్లు చేసినట్లుగా అనిపించిందంట. తోచే అనిపించింది. ఓహో,
ఆహా ఓహో, ఇది ఒక ఆశ్చర్యకరమైన ఆశ్చర్యార్థకం ఇచ్చారు ఇక్కడ. ఓహో, తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు, తెల్లవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు, ఒక్కొక్క దిక్కు, ఒక్కో దిక్కులో తెల్లవారిపోయింది. ఇక్కడ అర్థం చెప్తున్నానండి, నా అర్థం నేను తర్వాత చెప్తాను. ఒక్కొక్క దిక్కు అంటే ఎన్ని దిక్కులు ఉన్నాయి, ఆ అన్ని దిక్కులు కూడా ఒక్కొక్కటి తెల్లవారిపోయింది. ఒక్కొక్క దిక్కు ఎలా తెల్లవారిందంట, ఒక్కొక్క దిక్కు నవో నవో నవ ప్లస్ ఉదయ, నవ కొత్తగా అప్పుడే ఉదయించినటువంటి లేత, నవో నవ ఉదయ అంటే ఉదయించినటువంటి అర్కుడు. అర్కుడు అంటే భానుడు, అర్కుడు, సూర్యుడు, భాస్కరుడు, ఇలా పర్యాయ పదాలు చూద్దాం. ఆ సూర్యుని యొక్క కిరణాలు రుప్రీత, ఆ కిరణాల యొక్క తాకిడికి, ఆ కిరణాల యొక్క స్పర్శకి ప్రీతి చెందినటువంటి జలేజ, జలేజ జలము, జలజ అంటే జలములో పుట్టింది, జల అంటే జలము, జలము నుండి పుట్టింది పద్మము. ఆ లేత కిరణాల యొక్క, సూర్యుని యొక్క లేత కిరణాల తాకిడితో ప్రీతి పొందినటువంటి లేదా చలించినటువంటి ఆ పద్మము, ఆ పద్మాలు జలేజ సూన తొందరగా తరళీకృత దేవనదీ తరంగములు, తరళీకృత తరంగములు, దేవనదీ తరంగములు, దేవనదీ తరంగములు. దేవనది అంటే ఆకాశంలో ఉండేది. దేవతలు ఎక్కడ ఉంటారండి, ఆకాశంలో. దేవతలు ఉండేది నది ఏంటి, గంగా నది. ఆ గంగా నదిని దేవనది అంటారు. మనకి గంగా నది భూమి మీదకి వచ్చింది, అసలు ఉంది మనకి అక్కడే ఆకాశంలోనే ఉంది. ఆ దేవనది తరంగములు, నది యొక్క తరంగాలు అని ఇట్లా విడివిడిగా భావాలు చెప్పుకున్నాం. ఇప్పుడు దీని మొత్తానికి ఇందాక ప్రతిపదార్థం చెప్పుకున్నాం. ఏం చెప్పాము, భావం. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇక్కడ భావంతోనే చూద్దాం మళ్ళీ. ఓ తెలంగాణమా, నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా, ఉదయించిన సూర్యుని కిరణాల చేత ప్రీతి పొందిన పద్మాలచే చలించిన ఆకాశగంగా తరంగాలు అన్ని దిక్కులను తెల్లవారేటట్లు చేశాయి. ఏమన్నా అర్థమైందండి మీకు దీంట్లో? ఇక్కడ చెప్పిందేంటి, ఏదైనా భావం చెప్తే మొదల నుంచి చివరి దాకా పూర్తి అయిపోవాలి. పూర్తి కాలేదు ఏంటో కొంచెం తికమక్కగా అనిపించిందా? నాకైతే అనిపించింది. నాకే ఎలా అనిపిస్తే పిల్లలకు అనిపించదా? మరి పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి కదా. అసలు కవి ఏ పదాన్ని తీసుకున్నాడు, దాన్ని ఎలా వర్ణించాడు, ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళాడు చెప్పాలి కదా. సరే, ఇప్పుడు నేను నా పద్ధతిలో కవి హృదయాన్ని ఆవిష్కరిస్తా. అంటే కవి మనసులో ఏమనుకున్నాడు, కవి ఎంత లోతుగా వెళ్ళి విశ్లేషణ చేశాడో అది నేను మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండిగా, ప్రారంభించటంలోనే ఫస్ట్లోనే ఏమని ప్రారంభించారు, ఓ తెలంగాణ అంటే ఓ తెలంగాణ రాష్ట్రమా. చాపిసీమా లక్ష్మి, నీ పెదవులొత్తిన శంఖ మహారవమ్ములు. పెదవులొత్తిన శంఖ మహారవమ్ములు అంటే శంఖం దేంతో పూరిస్తారండి? అసలు శంఖం ఎందుకు పూరిస్తారు? ఇక్కడెక్కడ శంఖ ఉంది చూడండి, ఏమంటారు, బుజ్జి శంకు. ఈ శంకుని పూరిస్తారు ఎక్కడెక్కడ మీరు చూసారా? జంగమదేవర్లు వచ్చి ఊ అని ఊపుతారు. ఇది ఓడబెట్టినట్టుంది కదా. శంఖధ్వనులు, మహారవమ్ములు అవి వేరుగా ఉంటాయి. ఇంకా మనం కీడప్పుడు కూడా చూస్తాము. అసలు శుభ సూచకం అసలు శంఖము అనే పదాన్ని ఎందుకు తీసుకున్నాడు ఆయన? ఆ ధ్వని అనే దాన్ని కూడా ఎందుకు తీసుకున్నాడు? కొంచెం నా వివరణ చూడండి. ఇక్కడ శంఖము చూశారు కదా, ఈ శంఖాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పూజిస్తామండి, భావిస్తాము. ఈ శంఖాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. వీటిల్లో కూడా లక్ష్మీదేవి అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం కదా, అందుకే కదా ఆమెను వక్షస్థలంలో ఉంచుకున్నాడు అని. అలాంటి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము. అయితే మరి వాళ్ళు శంఖాలు ధరించారా అంటే చూద్దాం. ఈ దక్షిణావృత శంఖము అని చాలా పేరు, దేవాలయాల్లో కానీ పూజా సమయాల్లో కానీ బాగా వాడుతూ ఉంటారు. సరే, ఈ శంఖాన్ని చూశారు కదండి, దీన్ని పక్కన పెడదాం, తర్వాత చెప్తా. శంఖము అంటే చెప్పాను ఇలా ఉంటుంది అని. ఎవరెవరు ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం అని చెప్పాను. తర్వాత అభిషేకాలప్పుడు గుళ్ళల్లో చెప్తారన్న. అయితే అసలు ఈ శంఖము అనే పదం ఎందుకు వచ్చింది, మహారవము అని ఎందుకు పదం వాడారు?
ఆయన ఆ రచనలో ఎందుకు వాడాల్సి వచ్చింది? మహారవము అంటే మహా గొప్పదైన, మనకి అడ్వర్టైజ్మెంట్లో కూడా థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఏమిస్తారు? మహాదాహం అంటే అంటే గొప్పదైన, చిన్నది కాదు, గొప్పదైన అంటే చాలా పెద్దది అని. రవము అంటే శబ్దం. ఎప్పుడు వస్తుంది? పెద్ద శబ్దం ఎప్పుడు వస్తుంది? ఏ బాంబులు వెళ్ళినప్పుడు. ఇప్పుడు మన కాలంలో చెప్పుకోవాలంటే బాంబులు వెళ్ళినప్పుడు, ఏదో పెద్ద ధ్వని, ఏ టైర్ పగిలినప్పుడు ఏదో వస్తుంది, ఇంకా పెద్దది. ఇంకా మహారవం అంటే అవి కూడా చాలా ఇంకా పెద్ద ధ్వనులు ఎప్పుడు వస్తాయండి? ఎక్కడొస్తాయి? అవి యుద్ధ సమయాలలో వస్తాయి. ఎప్పుడు వస్తాయి? యుద్ధం చేసేటప్పుడు. అప్పట్లో బెల్ కొట్టడానికి ఏమి లేవు, శంఖాలు ఊదేవాళ్ళు. శంఖం ఊది యుద్ధానికి సిద్ధమే అని చెప్పి వీళ్ళు ఊదితే వాళ్ళు ప్రతిధ్వనిగా వాళ్ళు కూడా శంఖాన్ని ఊదేవాళ్ళు. అయితే ఇక్కడ యుద్ధం అనేటప్పటికి ఇక్కడ మహారవము అన్నారు కాబట్టి గొప్ప శబ్దం అని అర్థం తీసుకొని అసలు ఎందుకు శబ్దం చేయాల్సి వచ్చింది చూద్దాం ఒక్కసారి. తెలంగాణ ప్రజలు శంఖాన్ని పూరించారు. ఎందుకు? మహారవం చేశారు. ఎందుకు చేశారు? మహారవం ఎప్పుడు వచ్చిందని చెప్పాను, యుద్ధాల్లో వచ్చింది. మరి మన భాషలో ఇప్పుడు పరిస్థితుల్లో చెప్పుకోవాలంటే ఉద్యమాలలో వచ్చిందండి. ఉద్యమము అంటే ఏంటి? ఉత్ ప్లస్ యమము, గొప్పదైన ప్రయత్నం. ఎప్పుడు చేస్తారు? ఉద్యమం చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి సాధించుకున్నారు. అంటే గొప్ప ప్రయత్నం చేసి సాధించారు. ఏ విషయమైనా కావాలి అనుకున్నప్పుడు అది సాధించే వరకు చేస్తే దాన్ని ఏమంటారంటే ఉద్యమం అంటారు. ఈ ఉద్యమాలని మహారవము అన్నాడు. కాబట్టి ఇక్కడ యుద్ధం అప్పుడు వాడతారు. శంఖాలు ఎప్పుడు వాడతారు? యుద్ధం అప్పుడు వాడతారు. ఎప్పుడెప్పుడు వాడారో చూద్దామా? కొద్దిగా మనం తెలుసుకోవాలండి. మన పూర్వీకులు ఎందుకు వాడారో, యుద్ధాలు కానీ లేకపోతే శాస్త్రాల్లో కానీ ఎందుకు వాడారో కొంచెం చూద్దాం. నాకు తెలిసిన వారికి మహాభారత యుద్ధం జరిగినప్పుడు యుద్ధాలు వాడతారంటే బాగా మనకి ప్రసిద్ధి చెందిన కావ్యం అనండి భారతం ఉంది కదా, ఆ భారతంలో వాడారు. అంతా అయిపోయింది, యుద్ధ సమయం వచ్చింది. ఎవరెవరు వాడారు, ఎందుకు వాడారు? యుద్ధానికి శ్రీకృష్ణుడు వాడాడండి. శ్రీకృష్ణుడు వాడిన దాన్ని ఏమంటారంటే ఆ శంఖాన్ని పాంచజన్యము అన్నారు. తర్వాత ధర్మరాజు వాడాడు అనంత విజయము, భీముడు పౌండ్రకము, అర్జునుడు దేవదత్తము, నకులుడు సుఘోషము, సహదేవుడు మణిపుష్పకము. ఇలాగా శంఖాలు పూరించారు యుద్ధానికి. అయితే వాళ్ళు కూడా చాలా ఎవరెవరి ద్వారా ఆ పేర్లు వచ్చినాయో ఆ శంఖాలకి, ఎవరు ఇవ్వటం వల్ల వచ్చినాయో అది వేరే విషయం, దీనికి వేరే కథలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఇలా శంఖాలు పూరించినప్పుడు వీళ్ళలో భీముడు ఉన్నాడు చూసారా, పౌండ్రకం అని పేరు పెట్టాను. భీముడికి తగ్గట్టే ఉంది పేరు కూడా. ఈ పౌండ్రకము భీముడు ఇలా శంఖధ్వని చేస్తే పూరిస్తేనంట భోంతరాళ్ళన్నీ దద్దరిల్లిపోయి ఆ లోపల పడుకున్న దుర్యోధనుడు ఉలిక్కిపడి లేసొచ్చి భీష్ముడి దగ్గరకు వచ్చి, తాత ఆ భీముడు చేసిన శంఖ రవములు విన్నావా? అంత శక్తి ఆ ధ్వనిలో నాకు వినిపించింది. మన సైన్యము ఆ భీముడు తాకిడికి తట్టుకుంటుందా? నువ్వు దాన్ని గురించి నాకు వివరాలు ఇవ్వని గజగజ వణికిపోయాడంట. అంటే ఈ శంకరవమ్మతోటి ఉత్తేజితులయ్యారు. అంటే ఇంత విషయం ఉంది శంఖం పూరించడం, ఎందుకు పూరిస్తారు అనే విషయంలో. అట్లాంటప్పుడు దుర్యోధనుడు ఆ భయపడిన ఆ విషయాన్ని కానీ ఎంత చక్కగా వర్ణించారంటే, ఇలా అసలు ఈ శంఖాలు ఎందుకు, శంఖాలు ఎవరెవరు పూరించారు, ఎలా పూరించారు, ఎప్పుడు పూరించారు అనేది భగవద్గీతలో రాశారండి. ఎవరెవరు అందరూ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మేమందరం సాయి యుద్ధానికి అని చెప్పటానికి అలా పూరించారు. మరి ఈ విషయాలు ఎలా తెలిసినాయి నాకు? నెట్లో కొడితే తెలుస్తాయి. కానీ అసలు వాళ్ళు శంఖాలు పూరించారని నాకు తెలియాలి కదా. వాళ్ళ పేర్లు తెలుసుకోవటం కోసం నెట్లోని అసలు భగవద్గీతలో ఫస్ట్ 2-3 అధ్యాయాల్లో చదివితే ఇక్కడ ఎవరెవరు ఏ శంఖాలు పూరించారనే తెలిసింది. కాబట్టి మీరు పుస్తకాలు చదవండి ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పాను, నాకన్నా ఇంకా మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సరే, ఈ విషయానికి వస్తే ఈ రకంగా యుద్ధానికి ఆంక్షిస్తూ చేస్తే ఆ దుర్యోధనుడికి భీష్ముడి గురించి కొంచెం చల్లబడేటట్టు చెప్పాడంట. ఎవరు? భీష్ముడు భీముడి గురించి. పర్వాలేదు, నేనున్నాను, మనకి సైన్యం ఎంత ఉంది, అంత సైన్యం ఉంది, నిన్ను కాపాడతాము, నువ్వు రక్షణగానే వలయంలోనే ఉన్నావు, నువ్వేం భయపడబాకని కొంచెం శాంతపరిచాడంట. అంటే శంఖానికి అంత ప్రాముఖ్యం ఉంది, శంఖ ధ్వనికి కూడా అంత ప్రాముఖ్యం ఉంది. అయితే మన కవి ఇక్కడ ఎందుకు తీసుకున్నాడు?
చూద్దాం. ఈ తెలంగాణ ఉద్యమాన్ని దాన్ని వర్ణించాడు కవి. ఇప్పుడు కూడా ఊహల్లో ఉంటాడండి. కవి ఎప్పుడు కూడా ఊహల్లో ఉంటాడు, వర్ణనలతో సాగిద్ది ఆయన ఆలోచన. మొన్నే చెప్పాను నేను. ఇక్కడ శంఖరవము తెలంగాణ ప్రజలు ప్రారంభించిన ఉద్యమము శంఖంతో పూరించాడు. అంటే ప్రారంభించారనే మాటని శంఖముతో పోల్చి, మహారవములు అంటే యుద్ధ సమయాల్లో ఏ విధంగా అయితే ఆ ధ్వనులు చేస్తాయో అలా మహారవము గొప్పదైన శబ్దంతో, అంటే అందరూ ప్రయత్నం చేశారు, పట్టు వదలకుండా ఖచ్చితంగా రావాల్సిందే అనే విషయంతో చేశారని చెప్పటానికి ఈ పదాలు వాడాడు కవి గారు. ఊరికినే పదాలు అలా వదిలేసి ఊరుకోరు. మనమంటే అర్థం కాకనో, విసుగ్గా ఉండవు, లేకపోతే టైం లేకనో వదిలేసి వెళ్ళిపోతాం. కానీ కవి ఇప్పుడు దాశరథి కృష్ణమాచార్య నా ఎదురుగా లేరు. అమ్మా ఇది ఇది నువ్వు చెప్పు, ఇందుకు నేను వాడానని చెప్పడానికి వీలు లేరు ఆయన. కాబట్టి మనమే చెప్పుకోవాలి. ఇలా చెప్పారు. భూతలమెల్లా తెలంగాణ ప్రజలు భారతదేశంలో ఒక భాగం, ఒక రాష్ట్రం. అది 9 జిల్లాలో 11 జిల్లాలో ఉన్నాయి. అప్పుడు ఆ వాళ్ళు ఉద్యమం చేస్తే భూతలం అంటే భూమండలం అంతా. భూమండలం మీద ఎన్ని ఖండాలు ఉన్నాయండి? 7 ఖండాలు ఉన్నాయని చదువుకున్నాము. కొన్ని దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాలు అంటే ప్రపంచం అంతా కూడా ఉలిక్కి పడ్డారా? వీళ్ళు ప్రారంభించిన ఉద్యమానికి ప్రపంచం అంతా ఉలిక్కి పడ్డారా? వాళ్ళ మీద ఒక దెబ్బ బొబ్బలు అంటే బొబ్బ పెట్టినట్లు అయింది. అంటే ఒక్క మీద పడితే కనుక ఉలిక్కి పడి లేస్తారే, అట్లా అనిపించిందా? ఎలా, ఎందుకని అంటే భూతలమెల్లా బొబ్బలు పెట్టినట్లు అనిపించే అని కవి ఊహ. నిజమే, తెలంగాణ ప్రజలు ఎంత నరకాన్ని పడుతున్నారో ప్రపంచం అంతా చూస్తూనే ఉంది. ఏమి చేయలేక, వాళ్ళకి సహాయం చేయలేక అలా చూస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి అప్పుడు ఈ సమస్యలు తీర్చడానికి, దేశాల మధ్య ఉన్న సమస్యలు తీర్చడానికి ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకున్నారు. యునెస్కో అంటారు. ఆ సమస్యలని వాళ్ళ దృష్టికి వెళ్ళినా కూడా ఏమీ చేయలేకపోయారు. కాబట్టి ప్రపంచం అంతా కూడా ప్రజలు బాధపడుతున్నారని చూశారు, వాళ్ళకి సహాయం చేయాలని కూడా చూశారు. అందుకే కవి ఈ పదాన్ని వాడి ఉండొచ్చు. తర్వాత భూతలమెల్లా ఒక్కసారిగా బొబ్బలు పెట్టినట్లయింది. అయితే ఇక సమస్య ఏంటి? ఇక్కడ సమస్య ఏంటి? కొన్ని పద్యాలు ఎందుకు ఇచ్చారు? సమస్య ఉంది, తెలంగాణ ప్రజలకు ఒక సమస్య ఉంది, అందుకోసమే ఈయన పాఠం రాశారు. ఆ సమస్య పరిష్కారం అయిపోయింది. సమస్య ఏంటి? నవాబు దుష్టమైన పరిపాలన. ఆ దుష్టమైన పరిపాలన వాళ్ళకి సమస్యగా ఉంది. ఆ సమస్యని చీకటితో పోల్చాడు కవి. మనకి ఏదన్నా కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఉంటే చీకటితో పోల్చాడు. మరి పరిష్కారం అయిందా? అయిపోయింది. ఎలా పరిష్కారం అయిందంటే ఉద్యమం చేశారు. ప్లస్ ఏమో గట్టి ప్రయత్నం చేశారు. ఆ ఉద్యమాన్ని యుద్ధంతో పోల్చారు. తెలంగాణ ప్రజలు ప్రారంభించిన ఆ పనిని, ప్రారంభాన్ని శంఖంతో పోల్చారు, ఉద్యమాన్ని యుద్ధంతో పోల్చారు. పరిష్కారం అయిపోయింది. అంటే ఇప్పుడు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. ఆ నవాబు నుంచి, ఆ దుష్ట పరిపాలన నుంచి విముక్తి వచ్చింది. మరి సంతోషంగా ఉన్నారు. అయితే కవి చివరకు ముగింపు ఏమని ఇచ్చారు? వచ్చింది, సంతోషంగా ఉన్నారు, తెలంగాణ ప్రజలు ఉద్యమం చేశారు, గట్టి ప్రయత్నం చేశారు, ఉద్యమంతో ఆ నవాబు పరిపాలన అయిపోయింది, సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు, అయిపోవచ్చు. కానీ దానికి వర్ణన జోడించారు, ఊహ జోడించారు. ఎలా జోడించారు? కవి ఊహ వర్ణన ఎలా ఉంది? ఆకాశగంగ ఇక్కడ తీసుకున్నారు చూడండి. ఇక్కడ పదాలు ఓహో తెలవార్చి వేసినవి ఒక్కొక్క దిక్కు నవోదయార్క రుప్రీత జలేజ సూన తరళీకృత దేవత నదీ తరంగములు అని చెప్పి మళ్ళీ ఆకాశగంగలో ఉన్న ఆ పద్మాల గురించి, సూర్యుడి గురించి మరి వర్ణన ఎందుకు చేశారండి అంటే చూద్దామా? ఎందుకు చేశాడంటే చెప్పా కదా, కవి ఎప్పుడు ఊహిస్తాడు, కవి ఎప్పుడు వర్ణిస్తాడు. ఈ కవి ఊహలో ఆకాశగంగ ఎక్కడ ఉంటుంది? ఆకాశగంగ ఆకాశంలోనే ఉంటుంది. ఏం ప్రశ్న అండి? ఆకాశగంగ ఆకాశంలోనే ఉంటుంది. ఓకే, మరి కవి ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. మరి ఆకాశగంగని ఎలా ఊహించాడు? చెప్పాను నేను ఒక పద్యంలో. రవిగాంచని చోటును కవిగాంచును. మనం మీకు ఒక బొమ్మ కూడా వేసాను, సూర్యుడు బొమ్మను వేసాను, తర్వాత చెప్తాను. నా తెలంగాణ సూర్యుడు ఎవరంటే మనకి దాశరథి కృష్ణమాచార్యులు. అయితే ఇక్కడ కవిగాంచని చోటుని రవి కూడా ప్రవేశించలేని చోటుని కవి ఊహిస్తాడు. ఆకాశగంగ ఆకాశంలో ఉంది. ఆ గంగా నదిలో
ఆ గంగా నది తరంగాలు అంటే ఎక్కడుంటాయి? తరంగాలు అంటే అలలు. అలలు ఎక్కడుంటాయి? మళ్ళీ ఇంకొక క్వశ్చన్. అలలు ఎక్కడుంటాయి? సముద్రంలో ఉంటాయి. తరంగాలు, అలలు. సముద్రము సమస్యలకి నిలయం, సమస్యలకు గుర్తు. కానీ సమస్యలు అంటే తరంగాలు ఎప్పుడు కూడా వేవ్స్ అంటారే, అవి ముందుకు వెళుతాయి, మళ్ళీ వెనక్కి కూడా వస్తాయి. కానీ ఇక్కడ నదిలో మాత్రం తరంగాలు ముందుకే వెళ్తుంటాయి. నదిలో అలలు ఉండవండి, చిన్న చిన్నవి ఉంటాయి. నదిలో ఆ నీటి ఒత్తిడికి ఆ తరంగాలు అలా లేసి ఎగిసి పడుతుంటాయి. కానీ సముద్రంలో అలలు వేరు, అవి అక్కడక్కడే ఉంటాయి. ఈ తరంగాలు మాత్రం ముందుకు వెళ్ళిపోతాయి. అయితే ఇక్కడ కవి ఎందుకు వర్ణించాడంటే, ఆకాశగంగలో ఏమున్నాయంట? పద్మాలు ఉన్నాయంట. మళ్ళీ పద్మాల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఆకాశగంగలో ఉన్న పద్మాలు లేత అంటే సూర్యుని యొక్క కిరణాలు పడి, సూర్యుడి యొక్క లేత కిరణాలు అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఆయనకి చాలా రకాల కళలు ఉంటాయి. అంటే ఉదయించినప్పుడు ఎలా ఉంటుంది ఆ కిరణాల తాకిడి, వేడి, స్పర్శ. తర్వాత ఎలా ఉంటుంది మార్తాండ సూర్యుడు, ఆయన మధ్యాహ్నం ఎలా ఉంటాడు, అస్తమించిపోయేటప్పుడు ఎలా ఉంటాడు, ఇలా కవులు రకరకాలుగా వర్ణిస్తారు. ఉదయించేటప్పుడు లేత బాణుడు అంటారు, చిన్న పిల్లవాళ్ళలాగా. స్పర్శ ఎలా ఉంటుందంటే చాలా సున్నితంగా ఉంటుందంట. ఆ లేత స్పర్శకి, ఆ లేత స్పర్శ పద్మాల మీద పడి, పద్మాలు ఎక్కడుంటాయి? నదుల్లో పద్మాలు ఉంటాయి కదా, నీళ్ళల్లో. జలేజ అన్నారు. వాటి మీద పడి పద్మాలు ఇలా విచ్చుకున్నాయంట. పద్మాలు విచ్చుకొని ఆ వికసించిన పద్మాల కదలిక వలన తరంగాలు ముందుకెళ్ళిపోతున్నాయంట. అంటే ఏంది? ఇక్కడ తరంగాలు వెళ్ళిపోవటానికి కారణం ఎవరు? పద్మాలు. పద్మాలు వికసించడానికి కారణం ఎవరు? సూర్యుని యొక్క కిరణాలు. ఎలాంటి కిరణాలు? అదే మరీ మధ్యాహ్న కిరణాలు అనుకోండి, ఎండిపోతాయి. ఎండ ఎక్కువ ఉంటుంది కదా, సున్నితమైన పద్మాలు వాడిపోతాయి. అందుకని ఏం చెప్పారు? లేత కిరణాల యొక్క స్పర్శకి వికసించిన పద్మాలు అట్లా ఆ చలించటంతో ఆ చలనానికి తరంగాలు కదిలి వెళ్ళిపోతున్నాయంట. ఎన్ని పద్మాలు ఉన్నాయి, ఎంత కదలికి వచ్చింది, తరంగాలను కదిలించే కదలికి వచ్చిందంటే ఎట్లా ఉంది కవి ఊహ అని చెప్పి. మరి సరే, లేత ఆకాశగంగలో పద్మాలు వికసించినవి ఇలా ముందుకెళ్ళిపోయినాయి. ఆ వికసించిన ఆ పద్మాల తాకిడికి ఆకాశగంగలోని తరంగాలు వెళ్ళి నలుదిక్కులకి ప్రవహించినాయి అంట. అంటే నలుదిక్కులకి ప్రవహించినాయి అంటే ఇక్కడ నీళ్ళనా లేకపోతే వెలుతురనా? సూర్యుడిని పెట్టారు కాబట్టి సూర్యకిరణాలు పడి వెలుతురు వచ్చి అన్ని దిక్కులకి వెలుతురు ప్రవహించాలి. అంటే వెలుతురు వ్యాపించాలి. వెలుతురు వ్యాపించింది అంటే ఏంటి? ఇందా చెప్పాను, చీకటి అంటే సమస్య, వెలుతురు అంటే ఏంటి? సమస్యకి పరిష్కారం దొరికింది అని. మరి ఇక్కడ నీళ్ళని ఎందుకన్నారు? నీళ్లు అని ఒక అర్థం, ఒక కవి ఊహ. అక్కడ ఆకాశగంగా తరంగాలు నలుదిక్కులకి వ్యాపించినవి అని చెప్పారు. సరే, ఇదేందో చూద్దాం. ఫ్రెండ్స్, పద్మాలు వికసించడం అన్నాం కదా, చూడండి. ఇక్కడ సూర్యుని కిరణాల యొక్క తాకిడికి పద్మాలు మొగ్గగా ఉన్నాయి, విచ్చుకుంటాయట. ఆ విచ్చుకున్న ఆ చలనానికి తరంగాలు కదిలి నలుదిక్కులకి వ్యాపించినవి. అంటే నీళ్లు, తరంగాలు అంటే నది అని అన్నప్పుడు నీళ్లు వ్యాపించాలి. లేదు, సూర్యుడు కిరణాలు అన్నప్పుడు వెలుతురు వ్యాపించాలి. ఏది వ్యాపించినా, ఏది చేసినా వాళ్ళకి సమస్యకి పరిష్కారం దొరికింది. అయితే ఇక్కడ దిక్కులు అనే మాట ఒక మాట వాడారు. మనం కూడా నిన్న నేర్చుకున్నాం, దిక్పాలకులు, అష్టదిగ్గజాలు అని నేర్చుకున్నాం కదా. వాటి గురించి కొంచెం తెలుసుకుందామండి. చెప్పాను కదా, మనకి కవి ఎలా అద్భుతాలు సృష్టి చేశాడో, ఆయనకి ఎంత పరిజ్ఞానం ఉందో మనం కూడా కొంచెం తెలుసుకుందాం. దిక్కులు అన్నప్పుడు ఎన్ని ఉంటాయండి? దిక్కులు మీకు తెలుసా? ఇక్కడ సూర్యుని యొక్క కిరణాల తాకిడికి పద్మాలు విరిసి తరంగాలు అలా ప్రవహించి వెళ్లి ఆ నలు దిక్కులకి ప్రవహించినాయి అన్నాం. ఇది అయిపోయింది. ఇప్పుడు ఇక దిక్కుల గురించి చూద్దాం. దిక్కులన్నీ 4 తెలుసా అత్తయ్య? దిక్కులన్నీ నీ దిక్కున్న చోట చెప్పుకో అంటారు. నేను దిక్కులేని బతుకుతున్నాను అంటారు. లేకపోతే దిక్కులేని వాడిని అయ్యాను అంటారు. అంటే ఏంది అసలు? దిక్కులు అంటే ఏంటి తెలుసా? తూర్పు తిరిగి దండం పెట్టంటారు. అన్ని ఎగతాళిగా మాట్లాడతారు, కానీ దాంట్లో చాలా నిజం ఉంది. అవి అట్లా వాడుకలో వచ్చి ఎగతాళికి గురైనవి, కానీ చాలా లోతైన అర్థాలు ఉన్నాయి. అర్థం ఏందో చూద్దాం. దిక్కులు ఎన్ని ఉంటాయి? ఎన్నింటండి? ఉదయించే సూర్యునికి ఎదురుగా నిలబడి
ఈ సూర్యునికి ఎదురుగా నిలబడితే అదే తూర్పు. మన ఫేస్ ముఖం ఎలా ఉంటుందో అదే తూర్పు. ఆ వెనక 2 చేతులు చాస్తే కుడి చేతి వైపు దక్షిణం ఉంటుంది. ఇక్కడ కరెక్ట్ గా తూర్పుకి అంటే మన ముఖానికి వెనక వీపు భాగం కనపడితే దాన్ని పడమర అంటారు. ఇటు కరెక్ట్ గా ఉత్తరమేమో దక్షిణం వస్తుంది. ఇలా ఈ ఎడమ చేయమో పొరపాటు పడతారు, ఇక్కడ ఉత్తరం అవుతుంది. మరి 4 దిక్కులకైనా ప్రవహించింది వెలుతురు కాదు. వీటిలో మళ్ళీ విదిక్కులు అంటారు. విదిక్కులు ఇది ఆగ్నేయం, ఇది నైరుతి, ఇది ఈశాన్యం. మరి ఇక్కడ ఎవరెవరు ఉంటారో చూద్దామా? 4 దిక్కులు 4 విదిక్కులు మొత్తం కలిపి 8. మనం ఈ 4 దిక్కుల్లో తూర్పున ఎవరెవరు అధికారంలో ఉన్నారో చూద్దాం. తూర్పున ఇంద్రుడు ఉంటాడు, అధిపతులు ఉంటారు. దిక్కులకు కూడా అధిపతులు ఉంటారు. ఆ అధిపతుల పేర్లు చూద్దాం. దేవతలు తూర్పుకి ఇంద్రుడు. వీళ్ళకి ఏమేమి? తూర్పుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నిరుతి అంటారు, నైరుతి అంటారు. ఇవన్నీ పడమరకి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు, ఈ దిక్కులు ఏమంటారంటే అనైవాయి అంటారు. దిక్కుల్ని షార్ట్ కట్ లో చెప్పాలంటే అనైవాయి అంటే ఆనైవాయి అంటే ఆగ్నేయము, ఈ విదిక్కులు అన్నామే, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము. ఈ అంటే ఇది పెట్టుకోవచ్చు అబ్రివేషన్ కాబట్టి, లేకపోతే ఈ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ అనై అంటే ఏనుగు, వాయి అంటే వాయుముడు అంటారు. వాయి అంటే నోరు, అంటే ఇదే తీసుకుందాము. నోరు, ఏనుగు నోరు, అనైవాయి ఏనుగు నోరు అంటే ఏంది? ఏనుగుని అంటారు, గజము అంటారు. మనకి అష్టదిగ్గజాలు అనే కవులని పోషించాడు. లేకపోతే ఆస్థానంలో భువన విజయము దాంట్లో కూర్చోబెట్టుకున్నాడు. అష్టదిగ్గజాలు 8 దిక్కులకి కాపాడే ఏనుగులు అన్నాను. ఎందుకు పెట్టారు ఆ పేర్లు అంటే, ఇక్కడ దిక్కుల్ని ఇక్కడ ఏనుగు నోరు అని షార్ట్ కట్ లో అనైవాయి అంటారు. అంటే ఈ మూలల్ని విదిక్కులు అంటారు. అంటే ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము ఇట్లా. మరి ఇప్పుడు వీళ్ళకి అధిపతులు ఎవరో చూసాము. తూర్పుకి ఎవరు? ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పడమరకి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి ఈశానుడు అంటే శివుడు. ఇప్పుడు మరి వీళ్ళ గురించి ఇంకా కూడా ఉంది వివరణ. ఇంద్రుడి భార్య పేరు శచీదేవి. రాసుకోండి, లేదంటే రేపు బోర్డు పేరు రాయమంటే రాస్తా. ఇంద్రుడి భార్య పేరు శచీదేవి. ఆయన ఉండే నగరము, ఆయన ఉండే పట్టణము, ఆయన ఆయుధము వజ్రాయుధము. తర్వాత ఆయన వాహనము ఐరావతము. ఇలా తర్వాత అగ్ని భార్య పేరు స్వాహాదేవి. అందుకే స్వాహ అంటారు, అంటే ఆయన భార్యకి సమర్పిస్తారు స్వాహ. ఇలా పేర్లు ఉన్నాయి. ఇంకా యముడు భార్య పేరు శ్యామలాదేవి. తర్వాత
నైరుతి. ఇలా మనకి ఇన్ని దిక్కులు ఉన్నాయండి. అన్ని దిక్కులకి వ్యాపించి నేను చెప్పారే, నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటారు, తూర్పు తిరిగి దండం పెట్టంటారు. ఎందుకు అనుకున్నారు? దిక్కులను పాలించే దేవతలు ఉన్నారు అక్కడ. ఏదొచ్చినా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరు చెప్పుకుంటారు? దేవతలకి చెప్పుకోవాలి. వెళ్ళి గుడికే వెళ్ళి చెప్పుకోవాలంటే లేదు, తూర్పు తిరిగి దండం పెడతారు. పొద్దున్నే లేచి సూర్యుడికి అన్ని చేస్తారు. కారణం ఏంటంటే సూర్యుడికి దండం పెడతాం అంటే ఆకాశంలో కూడా దేవతలు ఉంటారని. దిక్కులు 4 దిక్కులు ఉన్నాయని తెలుసు, ఆ దిక్కుల మధ్య విదిక్కులు ఉన్నాయని తెలుసు. ఆ విదిక్కుల్ని అనైవాయి అంటారని తెలుసు. అనైవాయి అంటే ఏనుగు నోరు, అనై అంటే ఏనుగు తమిళంలో, వాయి అంటే నోరు, వాయుముడు అంటారు. అంటే ఏంది, మనకు కొన్ని వేరే పదాల నుంచి వచ్చినాయి, చాలా బాగుంటాయి చెప్పడానికి. నోరు అనకుండా వాయుముడు అంటారు. అట్లానే అనైవాయి అలా వచ్చింది. అందుకే అష్టదిగ్గజ కవుల్ని ఆ దిగ్గజాలు అని పెట్టుకున్నారు పేరు కూడా. సరే, ఇప్పుడు ఇక్కడ మీకు ఓపుకుంటే తూర్పుకి ఎవరెవరు ఈ దిక్కులకు ఉన్నారని చెప్పాను కదా, కావాలంటే బోర్డు మీద రాస్తా, ఒక్కసారి చదువుతాను. తూర్పుకి ఇంద్రుడు, భార్య పేరు చూడండి, భార్య పేరు శచీదేవి, పట్టణము అమరావతి, వాహనము ఐరావతము, ఆయుధము వజ్రాయుధం. ఇక ఆగ్నేయానికి స్వాహాదేవి, పట్టణము తేజోవతి, ఆయన వాహనము తగరు, ఆయన ఆయుధం శక్తి. యముడు దక్షిణానికి యముడు భార్య పేరు శ్యామలాదేవి, ఆయన పట్టణం పేరు సంయమన, ఆయన వాహనం మహిషం, ఆయన ఆయుధం దండం కర్ర. నైరుతి లేదా నిరుతి అంటారు. ఆయన భార్య పేరు దీర్ఘాదేవి, పట్టణం కృష్ణాంగన, వాహనం గుర్రం, ఆయన ఆయుధం కుంతము. తర్వాత పడమరకి వరుణుడు, భార్య పేరు కాళికాదేవి, పట్టణం శ్రద్ధావతి, ముసలి, వాహనం ముసలి. తర్వాత మూసలి అన్నారు, పాశము, ఆయుధం పాశము. తర్వాత పడమర అయిపోయిందా. వాయువ్యానికి వాయువు, భార్య పేరు అంజనాదేవి, ఎవరు? హనుమంతుడి తల్లి, తండ్రి వాయుదేవుడు. తర్వాత పట్టణం నందావతి, వాహనం లేడీ, ఆయుధం ధ్వజం అంటే ఏంది? జెండా. తర్వాత ఉత్తరానికి కుబేరుడు, ఆయన పట్టణం, భార్య పేరు చిత్రరేఖాదేవి, పట్టణం అలకాపురి, అలక. వాహనం ఏంటో తెలుసా? నరుడు. అందుకే డబ్బుకి వారసుడు కదా నరుడు. ఆ కుబేరుడు నరుడు. ఆయనకు వాహనం మనుషుల భుజాల మీద ఎక్కి ఊరెత్తుంటాడంట. వాహనం కదా నరుడు, అందుకే డబ్బుకి అంత అట్రాక్షన్ ఉంటుందని. నరుడు ఆయుధం ఏంటి? ఖడ్గం, ఇరికేస్తాడు. తర్వాత ఈశానుడు అంటే ఎవరు? శివుడే. ఆయన గారి భార్య పేరు పార్వతీదేవి, పట్టణము యశోవతి, వాహనము వృషభం, ఆయుధం త్రిశూలం. ఇలాగా 8 దిక్కులకి 8 మందిని అధిపతులను ఇచ్చారు. దిక్పాలకులని ముద్దుగా పేరు పెట్టారు. వాళ్ళ పట్టణాలు ఇచ్చారు, వాళ్ళకి భార్యలు ఉన్నారు, వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళకి వాహనాలు ఉన్నాయి. ఇంత ఉందండి. దిక్పాలకులు అంటే దిక్కులు ఊరికనే ఉన్నాయి అనుకున్నారా? 8 దిక్కుల్లో 8 మంది కొలువై ఉన్నారు. వీళ్ళందరికీ అధిపతి ఎవరు? సూర్యుడే. కాబట్టి ఈ సూర్యుని యొక్క కిరణాలు ఆ తాకిడికి అవన్నీ కూడా అన్ని దిక్కులకి ప్రవహించి ఆ సమస్యకి పరిష్కారం, అంటే వెలుతురు వచ్చింది. కిరణాలు ప్రవహిస్తే ఏమైంది? వెలుతురు వస్తుంది. వెలుతురు వచ్చిందంటే ఏంటి అర్థం? సమస్య పరిష్కారం అయిపోయినట్టే. చీకట్లో నుంచి మనం వచ్చామంటే ఏంటి? సమస్యకి పరిష్కారం అయినట్టే. అంటే తెలంగాణ ప్రజలు చేసిన ఆ ఉద్యమము, గట్టి ప్రయత్నం వలన సమస్య నుంచి బయటపడ్డారు. వాళ్ళు ఆ సమస్యలు ఎప్పుడైతే ఉన్నారో ప్రపంచం అంతా కూడా చూసింది. ఎప్పుడైతే ఉద్యమం చేశారో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు అందరూ కూడా వాళ్ళకి సహాయం చేయాలని, మంచి జరగాలని కోరుకున్నారు. వాళ్ళు చేస్తున్న దానికి స్పందన వచ్చింది. వాళ్ళ కోరిక ప్రకారమే తెలంగాణ ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వెలుగు రేఖలు వచ్చినాయి. వాళ్ళ జీవితాల్లో స్వచ్ఛమైన బాలుడు ఉదయించాడు అని కవి ఇండైరెక్ట్ గా చెప్పాడు. ప్రత్యక్షంగా చెప్పకుండా వర్ణన ద్వారా ఇలా పద్మాలని, దిక్కులని, అలాగా ఏనుగులని చెప్పేసి ఇంత చెప్పాడు. మరి ఈ పద్యం అద్భుత కళాఖండమా కాదండి? దాశరథి గారు ఉంటే మీసాల మేలేసి చెప్పేవాడు. అవును, నేను కష్టపడి రాశాను. ఎంత
మనం అడగలుగుతామా? నేను కూడా కవిత్వం చెప్తానండి. చూడండి మన పరిజ్ఞానం ఎలా ఉందో. నేను బజార్కి వెళ్ళానండి ఈరోజు. బాగా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి, తినాలనుకున్నా. వెళ్ళి తీసుకున్నాను. ఏమైందో చూడండి. ఇది మామూలు మాటల్లో చెప్పాను. నాకు ఆకలిగా ఉంది, వెళ్ళి తీసుకున్నాను అరటిపళ్ళు. ఇప్పుడు ఇది కవిత్వంలా చెప్తే ఎలా ఉంటుంది చూడండి. అవిగో పళ్ళు చూస్తున్నాయి కళ్ళు, వెళ్ళి పట్టుకున్నాయి చేతి వేళ్ళు, అంతే అంది చంపచ్చళ్ళు. ఇది కవిత్వం అండి. ఏమైనా బాగా అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి, బాగా ఆకలిగా ఉంది, చేతిలో డబ్బులు లేవు, వెళ్ళి తీసుకొని అరటిపళ్ళు పట్టుకున్నాము. అరటిపళ్ళు అలా పట్టుకుంటే ఊరుకుంటారా? చంపచ్చళ్ళు అనిపించారు. అది కవిత్వం. ఇలా మరి ఈ దీంట్లో ఏమైనా పసందా మాటల్లో? నేను కూడా కవిత్వం రాశానని చెప్తా పిల్లలకి. వాళ్ళు ఆహా మేడం గారు చాలా బాగా మాట్లాడారంటారు. కానీ కవులు దృష్టిలో అది అసలు పూచిక పుల్ల కూడా